నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం మనతో హైకోర్టు న్యాయవాది కొత్త ఉదయ్ కిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే అండి. అన్న, గౌతమ్ అదానీ భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త 5,000 కోట్ల స్కామ్ అని చెప్పేసి బయటకైతే వచ్చింది. అసలు ఆ కేసు గురించి పూర్తి వివరాలు ఏంది? అదానీ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? యాక్చువల్గా ఆ కేసులో ఉన్న కథ ఏంటంటే, మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు 24 గంటల విద్యుత్ అనే దేశం మొత్తం 24 గంటల విద్యుత్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. అట్లా వచ్చిన టైంలో ఏమైందంటే, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా పవర్ కంపెనీస్, వాటి పవర్ ప్రొడక్షన్ని దేశవ్యాప్తంగా యూజ్ చేసుకోవాలన్న ఆలోచనతోని బిడ్డింగ్కి పిలవడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఆ కంటిన్యూస్ పాలసీ రన్ అవుతున్న టైంలోనే ఒక 2020 ఆ టైంలో అనుకుంటా సోలార్ ప్రాజెక్ట్ని టెండర్ తీసుకోవాలన్న ఆలోచనతోని అదానీ గారు వచ్చి ఈ దేశంలో 16,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది కమింగ్ 20 ఇయర్స్లో మనకి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ని లంచాలు ఇవ్వడానికి, బ్రైబ్ చేయడానికి మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలన్న ఉద్దేశంతో వేరే దేశాలల్లో, ఐ మీన్ అమెరికా అట్లాంటి వేరే కంట్రీస్లో ఉన్న ఇన్వెస్టర్స్ని వాళ్ళకు మాయమాటలు చెప్పి, అక్కడ బ్యాంక్స్కి కూడా మాయమాటలు చెప్పి వాళ్ళకి $250 మిలియన్ అంటే సుమారుగా 2,200 కోట్ల వరకు తీసుకురావాలన్న ఆలోచనతోనే ఆయన ప్రయత్నాలు చేసిర్రు అనేది అక్కడ ఉన్న అలిగేషన్. అక్కడ యుఎస్లో ఉన్న న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో కేసు ఫైల్ అయింది. దీని గురించి మనం చెక్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఈ క్రైమ్ అనేది మొదలైంది ఇండియాలో, బట్ అక్కడ మనకి న్యూయార్క్లో ఉన్న విషయం ఏంటి అని అంటే, అక్కడ 2 చట్టాల కింద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిర్రు. ఒకటి ఫారెన్ ఎక్స్ట్రాక్షన్ ప్రివెన్షన్ యాక్ట్, ఇంకొకటి ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఎందుకంటే వాళ్ళ దేశానికి సంబంధించిన ఇష్యూ కాదు, వాళ్ళు మన దేశం నుంచి అక్కడికి పోయి అక్కడ ఒక కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశం మీదనే అక్కడ కేసు నడుస్తుంది ప్రస్తుతానికి ఇప్పటివరకు. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇట్ యాజ్ ఎ కాగ్నిజెన్స్. ఎందుకు అని అంటే, మన దేశ భూభాగం మీద చర్యకి అక్కడ సంబంధం ఉందని చెప్పి అక్కడ FBI ఇన్వాల్వ్ అవుతుంది. మన దేశంలో అంటే ఇలా ఇష్యూ ఇంకొకటి కూడా ఏంటంటే, మనీ లాండరింగ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి ఇలా. ఎందుకనంటే అక్కడ డాలర్ పే కాబట్టి డాలర్స్లో ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో ఎట్ ది సేమ్ టైం అక్కడ నుంచి మనకు సేమ్ హర్షత్ మేహతా స్కామ్లో మనకి బ్యాంక్ రిసిప్ట్ అని చెప్పి ఇష్యూ ఉంటుంది కదా, సేమ్ అట్లా ఇక్కడ కూడా డాలర్ రిసిప్ట్ అనే ఒక ఇష్యూ ఉంటుంది. బ్యాంక్ రిసిప్ట్లో అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, బ్యాంక్ రిసిప్ట్ ఒక బ్యాంకు తీసుకొని పోయి ఇంకా ఇప్పుడు మనకి టెక్నాలజీ అంత లేకుండే కదా 1991లో. సో అప్పుడు ఏముంటుండే అంటే, జస్ట్ ఆ రిసిప్ట్ని తీసుకొని పోయి మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది అన్నట్టు ఒక రిసిప్ట్తోని వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఆ బ్యాంక్కి లోన్ రిలీజ్ చేసావు. ఒక బ్యాంక్కి ఇంకో బ్యాంక్ మధ్యలో జరుగుతుండే ఆ ట్రాన్సాక్షన్స్. ఎందుకనంటే వీళ్ళకి చెక్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి ఉంటాయి, రెగ్యులర్గా అయ్యే ట్రాన్సాక్షన్స్లో బ్యాంక్ రిసిప్ట్ అనే అంశం కూడా వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా డాలర్ రిసిప్ట్ అనే ఇష్యూ వచ్చింది. ఇండియన్ NSE దీనికి వాళ్ళు ఈరోజు లెటర్ రాశారని నేను విన్నాను ఈరోజు. ఆ లెటర్లో అసలు ఏముంది, దేని గురించి లెటర్ రాశారు? యాక్చువల్గా వాళ్ళు, నేను తెలిసిన దాని ప్రకారం అందులో విషయం ఏంటి అంటే, వాళ్ళు ఫారెన్ ఫండింగ్ ఈ డాలర్స్ రూపంలో మేము ఇన్వెస్ట్మెంట్ ప్రొక్యూర్ చేయట్లేదు, ఆపేస్తున్నాం ఈ రోజు నుంచి. వై బికాస్ వీ హ్యావ్ మా మీద ఇక్కడ కేసు ఫైల్ అయింది యుఎస్లో న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో వచ్చాయి. సో మేము విచారణ ఫేస్ చేయాలి కాబట్టి మేము ఆ ట్రాన్సాక్షన్స్ని, డాలర్ రిసిప్ట్స్ని ఏవి కూడా మేము సబ్మిట్ చేయట్లేదు, ఇక్కడితోని క్లోజ్ చేస్తున్నాం అనేది వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. బట్ 2020 నుంచి 24 వరకు రకరకాల దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ అయితే జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఉన్న విషయం ఏంటంటే, CBI కానీ ED కానీ ఇండిపెండెంట్ బాడీస్ ఇక్కడ. అండ్ అదానీ గారి మీద ఇది ఒకటే అలిగేషన్ కాదు, ఇంతకుముందు శ్రీలంకన్ ప్రెసిడెంట్ కూడా ఒకసారి ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాకు రికమెండ్ చేశారు కాబట్టి మా కంట్రీ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చినామని రకరకాల దేశాల్లో అండ్ వేరే కంట్రీస్లలో. అట్ ది సేమ్ టైం అక్కడ పోర్ట్లో కూడా ఒకసారి డ్రగ్స్ దొరికాయని చెప్పి రకరకాల న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో మనం చూసినాం ఇంతకుముందు. 2014 నుంచి 24 వరకు చాలా ఎక్కువ వినపడిన పేరు యాజ్ ఎ ఇన్వెస్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ లాగా. బట్ ఎక్కడ కూడా దాని మీద ఎంక్వైరీ అనేది జరుగుతలేదు. మనకి ఈ 2 బాడీలని ఇండిపెండెంట్గా పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, నీకు పోలీసులు కానీ ఇంకా వేరే ఏ ఏజెన్సీ అయినా కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది.
ఇన్వెస్టిగేషన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఎట్లాంటి పక్షపాతం లేకుండా జరగాలన్న ఉద్దేశంతోనే కదా ఇవి రెండు వ్యవస్థల్ని మనం ఇండిపెండెంట్. ఇప్పుడు గతంలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరగలేదు అనుకో. ఇప్పుడు మరి ఇప్పుడు 5,000 కోట్ల స్కాము అంటే 5,000 కోట్లు అంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇక ఇంకా పెద్ద మొత్తంలో అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడైనా కానీ జరుగుతుందా, సిబిఐ విచారణ జరుగుతుందా అసలు దీని వెనక? మన దేశం నుంచి చాలా మంది యుఎస్కి పోయిన వాళ్ళు అక్కడ యుఎస్ సిటిజన్షిప్ గురించి బాగా ఇష్టపడతారు. చాలా అది వస్తే చాలు ఇక్కడ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటారు. ఎందుకు అంత ఇష్టపడతారు అని అంటే అక్కడ జనరల్గా వాళ్ళు అనుకునేది ఏంటంటే మేము ఏ దేశంలో ప్రపంచంలో ఏ మూలన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ల దగ్గర మేము ఇరుక్కపోయినా మాకు యుఎస్ ఆర్మీ వచ్చి మాకు ప్రొటెక్షన్ ఇచ్చి మమ్మల్ని కాపాడుకొని తీసుకొని పోతుంది అన్న ఒక నమ్మకం ఉంది అక్కడ యుఎస్ గవర్నమెంట్స్ మీద. బట్ ఈ విషయంలో కూడా అదే అప్లై అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ యుఎస్ అనేది పక్కా బిజినెస్ కంట్రీ అది. సో అక్కడ బిజినెస్కి సంబంధించి ఏదైనా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా అమెరికన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ అమెరికన్స్ మేజర్ స్లోగాన్ ఏంటి అంటే అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్ అని అంటారు. సో వాళ్ళ పెట్టుబడులకు సంబంధించిన విషయం మీద వాళ్ళు ఖచ్చితంగా అంతే సీరియస్గా ఉంటారు కదా. సో ఇన్వెస్టిగేషన్ మన ఇండియన్ గవర్నమెంట్ చేయకపోయినా కూడా FBI చేస్తుంది. వాళ్ళకు అడ్డం పోయే పరిస్థితి అయితే మన దగ్గర ఇప్పుడు అట్లా లేదు. దానికన్నా ముందు మన దేశంలో ఇంత రేంజ్లో కరప్షన్ జరిగే ప్రయత్నం జరిగింది అని తెలిసినప్పుడు ఫస్ట్ మనంతలో మనమే మన ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సుమోటోగా కేసునైనా తీసుకోవాలి కదా. అసలు ఇది ఏంది, ఇది ఎందుకనంటే ఇది వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఈ ఇష్యూని చూస్తున్నారు. ఒక మన దగ్గరనే కాదు, ఇది వేరే యూరోపియన్ కంట్రీస్ కానీ ఇక్కడ ఏమవుతుంది శ్రీలంక మన శత్రు దేశాలలాగా చూసే మన చైనా వాళ్ళు కూడా ఇది ఏమవుతుంది అసలు ఇది అనేది చూస్తున్నారు వాళ్ళు. సో కనీసం మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్ అన్నా జరగాలి కదా, అసలు ఇది నిజంగా అయిందా కాలేదా అని. అసలే మనం ముట్టుకోమని అంటే ఎట్లా? ఖచ్చితంగా ఎంతో కొంతనైతే జరిగే ప్రయత్నం జరిగింది కాబట్టి అక్కడ కేసు ఫైల్ అయింది. అక్కడ ఏమైందనేది తెలుసుకునే ప్రయత్నమైనా చేయాలి కదా. అసలు మాకు ఇష్యూతోనే సంబంధం లేదన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. సో ఎందుకనంటే ప్రపంచంలో అంటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా వెళ్ళిపోయినాయి అని చెప్పేసి వచ్చింది కదా. వెళ్ళిపోవడం ఏముందండి, ఇప్పుడు వాళ్ళ అక్కడ కేసెస్ ఫైల్ అయినాయి, వాళ్ళు ఏ ఆధారాలతో కేసు ఫైల్ చేసి ఉన్నాయి కదా. అక్కడ ఉన్న అలిగేషన్స్ ఏంటి అని ప్రొక్యూర్ చేసిండా లేదా ఇన్వెస్ట్మెంట్స్ని, వాటిని ఇండియాకి తీసుకొచ్చిర్రా లేదా, ఆ డబ్బులు ఏం చేసిర్రా అనే కనీసం మినిమం బేసిక్ ఎంక్వైరీ కదా. ఒకవేళ నిజంగా తెచ్చిర్రా తేలేదా, తెస్తే వాటిని ఏం చేసిర్రు అనే బేసిక్ ప్రైమరీ ఎంక్వైరీ కదా. ఓకే, అంటే కొంతవరకు అయితే అందుకున్నారు, కాకపోతే ఇంకా కొంత కూడా ఇట్లా మోసం చేసే ప్రయత్నం అయితే చేశారు అని చెప్పేసి ఉన్నాయి కదా. కొంత కాదు, ఇక్కడ రూపాయి కరప్షన్ అయినా కరప్షనే, 1,00,000 కోట్లు కరప్షన్ అయినా కరప్షనే. ఇక్కడ నీకు క్వాంటిటీతో సంబంధం లేదు. కాకపోతే ఈ ఇష్యూలు ఏంటి అంటే వేరే దేశాల ముందు చిన్నగా అయిపోయే పరిస్థితి. అండ్ వాళ్ళు యూజ్ చేసిన యాక్ట్స్ కూడా చాలా స్ట్రిక్ట్ లాస్ అవి యూఎస్లో. అండ్ వేరే దేశం నుంచి వచ్చి ఇప్పుడు మనమే ఉన్నామండి, యూనియన్ గార్బేజ్ అని చెప్పి ఒకటి మధ్యప్రదేశ్లో కేసు అయింది. మీకు తెలుసో తెలియదు, ఒక ఫర్టిలైజర్ కంపెనీ ఇథేన్ ఐసోసోనైడ్ అనుకుంటా కెమికల్, దాంతో వాటర్ కలవడంతో మధ్యప్రదేశ్ భూపాల్ సిటీలో చాలా మంది చనిపోయారు. వాడిని మనం ఏం చేసినాము, వాడు ఫారినర్ అయినా కూడా స్ట్రిక్ట్ లయబిలిటీని అయితే ఇంపోజ్ చేసినాం మనం. సరే అవి డబ్బులు వచ్చా కాంపెన్సేషన్ రాలేదనేది సెకండరీ, వాడు పారిపోయినా ఏమైనా అంతా సెకండరీ. బట్ ఇక్కడ మన దేశంలో మనం ఇట్లున్నప్పుడు వాళ్ళ దేశంలో అందులో ఇంకా పక్క అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్ అనే స్లోగాన్తో ఉన్న దేశము, మరి అది అట్లే రియాక్ట్ అవుతుంది కదా. ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. వాళ్ళకన్నా ముందు మనం చేసుకుంటే మనకి ఇంతో కొంత మర్యాద అని ఉంటుంది ప్రపంచంలో, లేకపోతే మిగిలిన దేశాల ముందు చిన్నవాడు తప్ప ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు దీనికి ఈ విషయాలు అసలు అదాని చేతిలోనే భారతదేశం ఉంది అన్న వాటిలో వార్తలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదాని అరెస్ట్ అయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళిద్దరికి మధ్య చాలా చీకటి కోణంలో చాలా జరిగినాయని చెప్పేసి అంటున్నారు కదా. దీంట్లో అసలు వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? ఒక విషయానికి వస్తే మనకు ఆధారం లేని మనం అనలేం, కానీ కాకపోతే అనే పరిస్థితి భారత ప్రభుత్వమే తెచ్చుకుంటుంది ఈ విషయంలో. ఎందుకనంటే నీకు వేరే దేశంలో నీకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నీ దేశంలో అయినా ఒక యాక్ట్ గురించి ఒక చర్య గురించి వేరే దేశంలో ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు అది నిజమా కాదా అన్న ప్రైమరీ ఎంక్వైరీ కూడా నువ్వు చేసుకోకుండా ఉండడుతోని చూసేటోళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుందా, ఇది ఏమవుతుంది అసలు ఇక్కడ అనే ఆలోచనలో ఉంటారు. ఈ ప్రభుత్వానికి కూడా ఈ నమ్మకం పోయే పరిస్థితి. ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ జరగకుండా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తే మాత్రం ప్రజలు ప్రభుత్వాలను నమ్మే పరిస్థితులు ఉండరు. సో
ఇప్పుడు ఈ పరిస్థితికి నువ్వు ఇన్వెస్టిగేషన్ నువ్వు చేయకుండా నువ్వు హోల్డ్ చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు ప్రజలు అట్లా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నది నిజమే అవుతుంది కదా. ఈ దేశం అదానీ చేతిలో, నరేంద్ర మోడీ చేతిలో కాదు, అదానీ చేతులు ఉన్నట్టు చూపించినట్టు అవుతుంది కదా. సో ఆ అవకాశం నువ్వెందుకు ఇస్తున్నావు? యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ యూ హ్యావ్ టు డైరెక్ట్ ద సిబిఐ ఆర్ ఎనీ అదర్ జ్యుడిషియల్ బాడీ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఏదైనా కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, ఎంక్వైరీ చేయమని నువ్వు ఆ డైరెక్షన్స్ ఇవ్వచ్చు కదా. ఇక్కడ మళ్ళీ అది కంపెనీస్తో ఇన్వాల్వ్ అయిన కేసు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కూడా నువ్వు దింపొచ్చు. నువ్వు ఎందుకు చేస్తావు? అసలు ఇది సంబంధం లేనట్టు, అసలు నాకు ఈ దేశంలో జరగలే అన్నట్టు ఎందుకు చూస్తున్నాను? దీని అర్థం ఏం కనిపిస్తుంది? చూసేటోళ్ళకి నమ్మకం పోతుంది కదా. సో నమ్మకం పోయిన నెక్స్ట్ సెకండ్ ఏమంటారు? నరేంద్ర మోడీ ఈజ్ ద పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అదానీ అని అంటారు. ఈయన కీలు బొమ్మ అదానీ చేతులు అని అంటారు. అది నువ్వే ప్రూవ్ చేస్తున్నట్టు